గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుబ్బు ట్రావెల్ డైరీస్. సో మనం ఈరోజు మైసూర్ రోడ్ సైడ్ అయితే వెళ్తున్నాము. ఇదిగో నైస్ రోడ్ నుంచి మైసూర్ రోడ్డు లెఫ్ట్ డైవర్షన్ తీసుకున్నాము. మనకు వచ్చే టోలు 16 రూపీస్ అయితే పడింది. కనక్పురం రోడ్ నుంచి అయితే ఎంటర్ అయ్యాము. సో ఇప్పుడు మన డెస్టినేషన్ ఎక్కడికి ఏంటి అనేది ఏంటంటే సోమనాథపురం వెళ్తున్నాం. లాస్ట్ బ్లాగ్స్లో హలిబీడు పెట్టాం కదా, హలిబీడు సేమ్ ఆ టెంపుల్కి సంబంధించిందే ఇంకో టెంపుల్ అనమాట. ఇది కూడా స్ట్రక్చర్ ఆర్కిటెక్చర్ అయితే సూపర్ ఉంటుంది సోమనాథపుర. ఇది కూడా మంచిగా ఎక్స్ప్లోర్ చేసి మీకు అందరికీ చూపిస్తాను. అందరూ చూడండి, మంచిగా ఎంజాయ్ చేయండి. హలిబీడు అయితే మట్టుకు మంచి వ్యూస్ అయితే వస్తున్నాయి. సో ఇది కూడా మంచిగా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది కూడా ఈ వీడియో చూసి ఎంకరేజ్ చేయండి. ఇప్పుడే టోల్ అండ్ సబ్మిట్ చేసిన తర్వాత లెఫ్ట్లోకి వచ్చాము. ఇది మైసూర్కి వెళ్ళే హైవే అనమాట. ఈ రోడ్ వచ్చేసి మనకి ఇట్లా వెనక్కిపోతే సిటీలోకి వెళ్తాం, బెంగళూరు సిటీలోకి అయితే వెళ్ళిపోతాము. ఇట్లా పోతే ఇంకా స్ట్రైట్గా మనకి మైసూర్ అనమాట. సో ఇక్కడ నేను చెప్పాను కదా మన లాస్ట్ వ్లాగ్లో ఏంటంటే మైసూర్కి వెళ్ళడానికి కొత్తగా ఎక్స్ప్రెస్ వే చేస్తున్నారని చెప్పి. ఇవి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. సో మన ఇష్టం, మన ఎక్స్ప్రెస్ వేని వెళ్ళచ్చు, లేదంటే ఇంతకుముందు ఉన్న ఓల్డ్ హైవేలో కూడా వెళ్ళచ్చు. కాకపోతే ఓల్డ్ హైవేలో వెళ్తే ఏంటంటే మనకి ఊర్లో నుంచి వెళ్తుంది అనమాట. బట్ చూద్దాం ఏ రూట్లో అయితే వెళ్తామో. ఇక్కడ వెల్కమ్ టు బెంగళూరు టు మైసూరు ఎక్స్ప్రెస్ వే అంట. ఏ రాసింది, ఈ లారీ అడ్డు వచ్చింది. మరి కొంచెం అడ్డులేరా, ఏ రాసిందో చదవని. హైవేనా, అంతేనా? ఓకే. ఇగో మనం మైసూరు బిడాది ఈ రోడ్లో తీసుకుని వెళ్ళిపోదాం. ఎక్స్ప్రెస్ వే అనేది ఇగో ఇది చూసారు. ఇగో మొత్తం అంతా ఫ్లైఓవరు, ఆల్మోస్ట్ అంతా ఫ్లైఓవర్ మీదే ఉంటుంది మన ప్రయాణం. అంటే మైసూరు వరకు అయితే ఇంకా కన్స్ట్రక్షన్ కాలేదు. మద్దూరు అని ఒక ఊరు వరకు అయితే కన్స్ట్రక్షన్ అయిపోయింది. సో గైస్, అది మనం ఏంటంటే హలిబీడుకు వెళ్ళేది బెంగళూరు టు హలిబీడు ట్రావెల్ కూడా అది కూడా పెట్టాం అనమాట. అది కూడా హైవే ఏ రూట్లో వెళ్ళాలి ఏంటి అనేది మొత్తం అంతా అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. కాకపోతే దానికైతే వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి. కానీ హలిబీడు టెంపుల్ గురించి అయితే మటుకు మంచి వ్యూస్ అయితే వస్తున్నాయి. సో నాకు అర్థమైంది ఏంటంటే ఇంకా ఈ హైవే ఇది ఎక్కువగా ఎంకరేజ్ చేయడం లేదు అనిపిస్తూ ఉంది. బట్ ఎందుకంటే హైవే అవన్నీ కూడా పెట్టేది ఏ రూట్లో వెళ్తాము ఏంటి అనేది కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాం కదా. సో అందుకోసం చెప్పనమాట పెట్టింది. సో ఇప్పుడు ఇదైతే బాగా యూస్ఫుల్ అవుతుంది ఈ రోడ్ అయితే. ఎందుకంటే కిందన ఒక రోడ్ కనిపిస్తుంది కదా, ఇంత ముందున్న ఓల్డ్ అనమాట. అది ఇప్పుడు మనకి హైవే రావడం వల్ల ఏంటంటే కొంచెం ప్రయాణం టైం అనేది చాలా వరకు సేవ్ అవుతుంది మనకి. ఇక్కడ ఏంటి ఏదో కడుతున్నారు, ఏదో స్టాట్యూ, ఎవరో స్వామి వారిని కడుతున్నారు. సో మనకి సోమనాథపుర అంటే మా ఇంటి నుంచి జేపీ నగర్ నుంచి 186 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. అయితే సోమనాథపుర వెళ్ళడానికి ఏంటంటే మైసూర్ నుంచి 50 కిలోమీటర్స్. కాకపోతే మైసూర్ నుంచి కూడా డైరెక్ట్ యాక్సెస్ అయితే లేదు. అంటే బస్సు కానీ ఏమి అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సు అయితే లేదు. అక్కడ ఏంటంటే టీ నర్సీపుర అని చెప్పిన ఒక జంక్షన్ ఉంటుంది. అక్కడ వరకు అయితే బస్సెస్ అవైలబుల్ ఉంటాయి మైసూర్ నుంచి. అక్కడ నుండి ఏమైనా ఆటోలో కానీ లేదంటే ఏమైనా మన ఓన్ క్యాబ్స్లో కానీ ఏమైనా రావచ్చు. సో అది కూడా మంచి ప్లేసు నిజంగా. చూడండి, మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తాను ఈసారి కూడా, మంచిగా తెలుసుకుందాం. అది కూడా ఏంటంటే హొయ్యసల రాజుల వారు కట్టించిందే, సేమ్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. కాకపోతే డిఫరెంట్ అనమాట, కొంచెం డిఫరెంట్. ఇదేంటంటే కేశవ ఆలయం అనమాట. సో అక్కడికి వెళ్ళాక అక్కడ గైడ్ ఉంటే ఆ గైడ్ని అడిగి ఇంకా వివరాలు కూడా అడిగి తెలుసుకుందాము. సో చాలా ఇంట్రెస్ట్గా ఉండిపోతుంది. మేబీ ఈ వీడియోలోనే పెట్టేస్తా, లేదంటే నెక్స్ట్ పార్ట్లోనే పెడతాను. సో మంచి ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. అది కూడా చూడండి, ఎంకరేజ్ చేయండి గైస్. అలాంటి మంచి మంచి వీడియోస్, మంచి మంచి కంటెంట్ అయితే మంచిగా తీసుకొస్తాను. అందరం కలిసి ఎంజాయ్ చేయొచ్చు. సో గైస్, మనము మైసూరు హైవే ఎక్స్ప్రెస్ వే అయితే వెళ్తున్నాము. కొంచెం ముందుకు వెళ్ళాక లెఫ్ట్ డైవర్షన్ తీసుకొని మద్దూరు అని ఒక జంక్షన్ ఉంటుంది, అక్కడ పోయి లెఫ్ట్ డైవర్షన్ తీసుకోవాలి. సో ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా.
అంటే మన సైడ్ నుంచి చాలామంది మైసూరు చూడాలని చాలామంది వస్తారు. కాకపోతే చాలామంది అంటే అందరని కాదు, కొంతమంది వాళ్ళు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే మైసూరు చూసేసి వన్ డేలో మళ్ళీ రిటర్న్ అయిపోవాలనుకుంటారు అనమాట. అంటే ఇప్పుడు బెంగళూరు నుంచి బయలుదేరుతారు అనుకుందామండి. ఇప్పుడు డైరెక్ట్గా మైసూరు వచ్చి ఓకే, కాకపోతే బెంగళూరు నుంచి మైసూరు వచ్చి మళ్ళీ మైసూరు నుంచి బెంగళూరుకి వెళ్ళి ఇట్లా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బెంగళూరులో ఉంటున్నాను, మా చుట్టాలు మా ఫ్రెండ్స్ ఎవరో వచ్చారు ఏదో ఊరు నుంచి, హైదరాబాద్ నుంచో వైజాగ్ నుంచో విజయవాడ నుంచో అక్కడికి వచ్చారు అనుకుందాం. సో వాళ్ళు ఏంటంటే ట్రిప్ ప్లాన్ చేస్తారు, ఇట్లా మైసూరు వెళ్ళాలి, బై నైట్ వచ్చేస్తామని చెప్పి మైసూరులో అన్నీ చూసి వచ్చేద్దామని. అసలు మైసూరులో అన్నీ చూసి రావడానికి నా ఉద్దేశంలో ఒకరోజు కూడా సరిపోదండి, మినిమం 2 days అయినా కావాలా. ఎందుకంటే మనకి మైసూరులో ఏమున్నాయి, అందరికీ గుర్తుకొచ్చేది మైసూర్ ప్యాలెస్ గురించి చిన్న బ్రీఫ్గా. మైసూర్ ప్యాలెస్ మొత్తం చూడడానికి ఈజీగా 4 గంటల టైం, మినిమం 4 hours అన్నీ బాగా చెక్ చేసుకొని అన్నీ చూసుకొని అసలు ఆ ప్యాలెస్ ఏంటి వాటి గురించి తెలుసుకోవడానికి 4 hours మినిమం టైం పడుతుంది, అవునా? సో అది పక్కన పెట్టండి. తర్వాత ఇంకోటి ఏంటి, మైసూర్ ప్యాలెస్ తర్వాత చూసుకునేది చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ వచ్చేసి మైసూర్ ప్యాలెస్ నుంచి ఒక 15 kilometers దూరం ఉంటుంది అనమాట. అంటే ఆ ఘాట్ రోడ్ అది కూడా బాగుంటుంది, అది కూడా ఎప్పుడైనా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాం. ఓకే, ఆ టెంపుల్ దర్శనం టైమింగ్స్ ఒకవేళ వెళ్ళిన టైంని బట్టి టెంపుల్లో ఎక్కువ మంది ఉండొచ్చు, జనాలు ఎక్కువ మంది ఉండొచ్చు, మనకు తెలియదు. అది ఈజీగా ఎంత లేదని ఒక 2 గంటలు వేసుకోండి, అక్కడికి 6 గంటలు అయిపోయిందా. తర్వాత మధ్యాహ్నం భోజనాలు, అది ఎంత లేదని 1 గంట. సో ఇంచుమించుకో 8 గంటలు. అంటే మనం 9 గంటలకు ఒకవేళ మైసూరు రీచ్ అయినా, లేదా 7 గంటలకు మైసూరు రీచ్ అయినా, 7 గంటలకు రీచ్ అయితే 8-10 గంటలు వేసుకున్నా కూడా మనకి 5 అవుతుంది సాయంత్రం. ఇంకా మిగిలిన ప్లేస్లు ఏం చూస్తారు? మైసూరు దానికి ముందున, అంటే మైసూరుకి వెళ్ళే దారిలో దాని ముందున శ్రీరంగపట్టణం అని ఒక ఊరు ఉంది. ఆ శ్రీరంగపట్టణం గురించి ఆ చుట్టుపక్కనే బృందావన్ గార్డెన్స్ ఉంది. ఆ శ్రీరంగపట్టణంలో శ్రీరంగనాథుడి యొక్క టెంపుల్ ఒకటి ఉంటుంది. దాని పక్కనే ఏంటంటే మనకి టిప్పు సుల్తాన్ యొక్క మొత్తము ఆయన యొక్క సంస్థానం వాటి గురించి ఉంటాయి, అవునా? అవన్నీ చూడడానికి ఎంత లేదని కూడా హాఫ్ డే అవుతుందా? బృందావన్ గార్డెన్స్ చూడడానికి ఒక హాఫ్ డే అవుతుందా? సో ఇవన్నీ చూసేసి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అట్లా వచ్చేస్తారు. సో గైస్, నేను చెప్పాల్సింది ఏంటంటే దయచేసి ఎవరైనా మైసూరు వచ్చి మైసూరుని చూడాలనుకుంటే ప్లేసెస్ అన్ని ఇంకొక రోజు ఎక్స్ట్రా టైం తీసుకుని రండి. ఒక్కరోజు టైం ఎక్స్ట్రా పెట్టుకోండి. అసలు 2 రోజులు అనేది ఇంకో 2 రోజులు టైం ఎక్స్ట్రా పెట్టుకుంటే ఇంకా సూపర్ మంచిగా చూడొచ్చు, అదేమీ ఇబ్బంది కాదు. ఒక్కరోజు టైం ఎక్స్ట్రా పెట్టుకుంటే కొంచెమైనా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం పెడుతున్న డబ్బులకి మనం ఇంత శ్రమపడి వస్తాం కాబట్టి, సో దానికి కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో అది నేను చెప్పాలనుకున్నా. ఇది మనకి ఓల్డ్ హైవే అనమాట. అంటే అక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదని చెప్పాను కదా, కొంత రోడ్డు మనకి మద్దూరు వరకు అయిందని చెప్పి, మనం మద్దూరుకి ఒక 10 kilometers దూరంలో ఉన్నాము. మళ్ళీ మనకు ఓల్డ్ హైవేకి అయితే కనెక్ట్ చేసింది. గైస్, మన మద్దూరు అనే ఊర్లో ఉన్నాము. ఇది వచ్చేసి మాండ్యా డిస్ట్రిక్ట్లోకి వస్తుంది. యాక్చువల్లీ మాండ్యా డిస్ట్రిక్ట్ అంతా దేనికి ఫేమస్ అంటే చెరుకుకి బాగా ఫేమస్. ఈ మాండ్యా డిస్ట్రిక్ట్లోనే మనకి ఆ శివన సముద్ర వాటర్ ఫాల్స్ అని ఉన్నాయన్నమాట. అంటే ఆ డిస్ట్రిక్ట్ బార్డర్లోనే ఇప్పుడు మాండ్యాను చామరాజనగర్ అనేది ఒక డిస్ట్రిక్ట్ ఉంటుంది. ఈ 2 డిస్ట్రిక్ట్ బార్డర్లో మనకి ఏంటంటే శివన సముద్ర వాటర్ ఫాల్స్ అని ఏంటంటే కావేరీ నది మీద ఉన్నాయన్నమాట. సో మన మద్దూరు అనే ఊరు మన కొంచెం ముందుకు పోతే అక్కడ ఒక జంక్షన్ అంటే వస్తుంది, జస్ట్ ఒక 1 kilometer దూరంలో. అక్కడి నుంచి మనం లెఫ్ట్ అని తీసుకోవాలి. మనకి ఈ పైన ఫ్లైఓవర్ వచ్చేసి ఎక్స్ప్రెస్ వే. సో గైస్, మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే మైసూరు, మనం లెఫ్ట్ అని తీసుకుంటాము ఇక్కడ. ఎందుకంటే మనం వెళ్తుంది ఇప్పుడు సోమనాథపుర. ఈ హైవే కూడా చాలా బాగుంటుంది. ఇదేంటంటే మారవల్లి ఏదో ప్లేస్ అన్నమాట అది. ఈ రోడ్లో మనం కొంచెం ముందుకు వెళ్తున్న కొలది ఏంటంటే ఎక్కువగా చెరుకు తోటలు అనేది ఎక్కువ కనిపిస్తాయి మనకి. సో
సో గైస్ ఇది మనం వెళ్తుంది ఏంటంటే మాలావల్లి అనే హైవే అనమాట. నేను చెప్పాను కదా మొత్తం చెరుకు తోటలు అనేది ఎక్కువ ఉంటాయి అని. ఇదిగోండి ఈ లోపలికి అంతా చెరుకు తోటే. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ జిల్లా ఉంది కదా, నేను ఉన్నది మాండ్యా డిస్ట్రిక్ట్ అని చెప్పాను కదా. ఈ జిల్లాకి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు సుమలత అనమాట. అంటే మన ఎంతోమంది యాక్ట్రెస్ ఉన్నారు కదా సుమలత గారు, ఆమె ఈ జిల్లాకి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అనమాట. ఎంతోముందు ఆమె యొక్క భర్త అయిన అంబరీష్ గారి గురించి తెలిసిందే కదా, ఇక్కడ రెబల్ స్టార్ అనమాట మనకి కర్ణాటకలో. ఆయన కూడా మన ఈ మధ్యనే చనిపోవడం జరిగింది. సో ఆయన చనిపోయిన తర్వాత ఇక్కడ ఎలక్షన్స్ వస్తే ఇక్కడ కుమారస్వామి యొక్క కొడుకు నిఖిల్ అంటే మనకు తెలిసిందే, జాగ్వర్ అని ఒక సినిమాతో మన ఏంటంటే తెలుగులో కూడా ఇంట్రడ్యూస్ అయ్యాడు ఆయన కూడా పోటీ చేయడం జరిగింది. సో ఆయన మీద సుమలత గెలవడం జరిగింది అనమాట ఇండిపెండెంట్ అభ్యర్థిగా. సో రైట్ అప్డేట్, ఇంకా మనం 44 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి, 51 మినిట్స్ అని చూపిస్తుంది. సో చూద్దాము. మనం ఇప్పుడు భారతీ నగర అని చెప్పని ఒక ఊర్లోకి ఎంటర్ అయ్యామండి. అయితే మధ్యదారిలో ఇక్కడ ఒక పెద్ద లేక్ ఒకటి కనిపిస్తుంది, వీలైతే చూపిస్తాను. సో చూద్దాం రండి. నేను చెప్పాను కదా ఒక పెద్ద చెరువు ఉంటుందనుకో, ఇదే చూడండి ఎంత పెద్దది ఉందో. తర్వాత దీనికి ఇప్పుడు రోడ్డుకి లెఫ్ట్ సైడ్ చూడండి, అసలు మొత్తం వరి చెరుకు. ఇప్పుడు మాలావల్లి టౌన్లో ఉన్నాము, చెప్పడం మర్చిపోయాను. ఇటు స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి శివన సముద్ర వాటర్ ఫాల్స్ అనేది వస్తుందన్నమాట. మనం ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రైట్ టర్న్ తీసుకోవాలి మనకి సోమనాథపురకి. సో ఇది ఇందుకోసం నేను ఆన్ చేశాను. ఇక్కడ మాలావల్లి జంక్షన్ నుంచి రైట్ టర్న్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ మనకి రావడానికి ఇంకో రూట్ కూడా ఉంది, కనకపూర హైవే అని రోడ్ ఒకటి ఉంటుందన్నమాట. కానీ నేను ఆ రోడ్ ఎందుకంటే చూస్ చేసుకోలేదు. ఆ రోడ్ అనేది కూడా ఓన్లీ 2 లేన్ రోడ్డు, మధ్యలో అక్కడక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. సో అందుకని ఆ రోడ్డు నేను చూస్ చేసుకోలేదు. కొంచెం ఏంటంటే మైసూర్ రోడ్ అయినా ఒక 10 నిమిషాలు పావుగంట లేట్ అయినా కూడా మైసూర్ రోడ్ అనేది బాగుంటుందని ఈ రోడ్ చూస్ చేసుకున్నాను. ఇదే బస్ స్టాండ్, మాలావల్లి బస్ స్టాండ్. సో గైస్ మనం ఇప్పుడు మాలావల్లి ఊర్లో నుంచి వచ్చి మనం ఏంటంటే రైట్ టర్న్ తీసుకున్నాం కదా. ఈ రోడ్డు కూడా మనకి ఏంటంటే మైసూరు కూడా రీచ్ అవ్వచ్చు ఈ రోడ్డు ద్వారా కూడా. కాకపోతే ఇదంతా పల్లెటూరులు ఫుల్గా ఉంటుంది. మనకి ఏంటంటే సోమనాథపురం నుంచి నంజన్గూడ్ అని చెప్పి ఒక శివ టెంపుల్ చాలా ఫేమస్, అది కూడా ఆ రోడ్డు మీదుగా మనకి మైసూర్ బ్యాక్ సైడ్ నుంచి అనమాట. అంటే మైసూరు ఎయిర్పోర్ట్ అనేది వస్తుంది, ఆ రోడ్ సైడ్ నుంచి మనం మైసూర్కి అయితే రీచ్ అవ్వచ్చు. అక్కడ అంటే అక్కడ జంక్షన్ ఒకటి వస్తుంది, అక్కడ రైట్ అని తీసుకుంటే మైసూరు ఊర్లోకి వెళ్తాము. లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతే మనం ఊటీ పోతాం అన్నమాట. అది నర్సీపురం ఒక ఊర్లో ఉన్నాము. సో మనకి బస్సులో రావాలంటే ఇక్కడ నర్సీపురం వరకు బస్సెస్ ఉంటాయి. ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ అయితే తీసుకోవాలన్నమాట మనకి సోమనాథపురకి. ఇక్కడ నుంచి కరెక్ట్గా సోమనాథపురం అనేది 7 కిలోమీటర్లు. సో ఈ జంక్షన్ నుంచి మనకి ఆటోస్ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. అంటే మనకి మైసూర్ నుంచి ఆ స్ట్రైట్కి వెళ్తే మైసూర్ అని చెప్పాను కదా, మైసూర్ నుంచి మాలావల్లి అనే ఊరికి బస్సెస్ ఉంటాయి. అది వయ్యా నర్సీపుర దిగి మనం ఇక్కడ ఆటో పట్టుకుంటే రావచ్చు అనమాట. ఇక్కడికి ఒక 6 కిలోమీటర్స్లో మనం సోమనాథపురం రీచ్ అయిపోతాం. అంటే సోమనాథపురం ఏంటంటే ఇదే హైవేలో రైట్ టర్న్ తీసుకోవాలన్నమాట. సోమనాథపురం 4 కిలోమీటర్స్ ఇంకా. సో గైస్ మనము ఇంకొక 100 మీటర్స్ సోమనాథపురం వెళ్ళిపోతున్నాము.
సో సోమనాథపురం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము బాగా. గైడ్ ఉంటే గైడ్ ఆయన సహకారం కూడా తీసుకుందాము. ఇక్కడ రైట్ టర్న్ తిరగాలి. సో గైస్ సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, నా వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇదిగో మనం సోమనాథపురంకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇదిగో అదే కనిపిస్తుంది సోమనాథపుర టెంపుల్. సో మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేసి మొత్తం అంతా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే గైస్.